రోమియోలకు రాసిన పత్రిక వెళ్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చిచ్చి, వీడితో నాకేం సంబంధం, పాపిష్టుడు చెప్తామా లేదా? ఇలాంటి అభిప్రాయం ఉందా మనకి? చెప్పండి, మీ మనస్సాక్షిని మీరు అడగండి. పోయి ఇలాంటి దానిని నేను పెళ్లి చేసుకో, పోయి ఇలాంటి వాడి అలాంటి దాని ఏమిటండి ఈ అభిప్రాయాలు? మీ అభిప్రాయమే మీ కాపురాల్లో చిచ్చు పెడుతుందని మీకు తెలియకుండానే ఉచ్చులో పడేస్తున్నాడు సాతాను. ప్రభువా, మంచికైనా చెడుకైనా ఇతనిని నాకు అనుగ్రహించావు, ఏమని నాకు అనుగ్రహించావు. నేను నీకు మాట ఇచ్చాను, మంచికైనా చెడుకైనా, వ్యాధి అందు, బాధ యందు, ఆరోగ్యమందు, దుఃఖమందు, శ్రమయందు, లేమి యందు, కలిమి యందు, మరణము నన్ను ఎడబాపు వరకు అన్నారా? అందుకని దేవుడు అన్నాడు, మీ అవును అవునుగా, మీ కాదు కాదుగా ఉండాలి, వేరే అభిప్రాయం ఉండద్దు అంటున్నాడు దేవుడు. డోంట్ బి ఒపీనియనేటెడ్ చర్చ్ ప్లీజ్.